హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి బాయ్స్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటితో పాటు మన ఏపీలో బాయ్స్కి వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో సీట్లు ఉన్నాయా, వీటి గురించి డైలీ చాలామంది అడుగుతున్నారనమాట. ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మొత్తం మన ఏపీలో బాయ్స్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, దాంతోపాటు ఏ రీజన్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎస్వీ రీజన్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అలానే కాలేజెస్ అన్ని కూడా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీకు వెంటనే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు మన ఛానల్లో దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకుని అలా చేయడం వల్ల మన ఛానల్ ఏది అప్లోడ్ చేసినా సరే మీకు కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బీఎస్సీ నర్సింగ్లో బాయ్స్కి సంబంధించి మొత్తం ఎన్ని కాలేజ్ ఉన్నాయో తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తుంది, అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనం బాయ్స్కి సంబంధించి ఎన్ని కాలేజ్ ఉన్నాయో చూసుకుంటే ముందుగా మనం ఏ రీజన్కి సంబంధించి పీడిఎఫ్ చూసుకుందాం. ఇందులో మనకి ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మన లిస్ట్ చూసుకుంటే మనకి లిస్ట్ ఎలా ఇచ్చారంటే సీరియల్ నెంబర్, కాలేజ్ కోడ్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద కాలేజ్, అఫిలియేషన్ టైప్ అంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఏరియా, మేల్ విల్లింగ్ ఆర్ నాట్, డిస్ట్రిక్ట్ అనమాట. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే మేల్ విల్లింగ్ ఆర్ నాట్ గమనించాలన్నమాట. మేల్ విల్లింగ్ అంటే కాలేజీలో మేల్స్ కంటే బాయ్స్కి సీట్లు ఉన్నట్టు అనమాట. మేల్ విల్లింగ్ దగ్గర నాట్ విల్లింగ్ అని ఉంటే అక్కడ మనకి సీట్లు లేనట్టు అనమాట. ఈ విధంగా మీరు ఈ లిస్ట్లో మొత్తం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర, ప్రైవేట్ కాలేజ్ దగ్గర బాయ్స్కి సీట్లు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. కాలేజ్ గవర్నమెంట్ ప్రైవేట్ మీరు ఇక్కడ అఫిలియేషన్ దగ్గర చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ కాలేజ్ అనమాట, గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కాలేజ్. దాని దగ్గర మనకి విల్లింగ్ అని ఉంటే అక్కడ మనకి బాయ్స్ సీట్లు ఉన్నట్టు, ఒకవేళ నాట్ విల్లింగ్ అని ఉంటే అక్కడ మనకి సీట్లు లేనట్టు అనమాట. మనం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర చూసుకుంటే అక్కడ కూడా మనకి ఎన్ఏ ఉందన్నమాట. ఎన్ఏ అంటే నాట్ అలౌడ్. మనకి బీఎస్సీ నర్సింగ్లో గవర్నమెంట్ కాలేజీలో ఏ రీజన్లో బాయ్స్ సీట్లు అయితే లేవు. ఇక్కడ మనకి విల్లింగ్ దగ్గర ఎక్కడైతే మనకి విల్లింగ్ ఉందో అవన్నీ కూడా మనకి ప్రైవేట్ కాలేజ్ అనమాట. మనకి ఏ రీజన్లో చూసుకుంటే ఓన్లీ బాయ్స్కి ప్రైవేట్ కాలేజీలు మాత్రమే సీట్లు అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ విల్లింగ్ నాట్ విల్లింగ్తో సంబంధం లేకుండా ఈ కాలేజ్ అన్నింటిలో కూడా గర్ల్స్కి అయితే సీట్లు అయితే ఉంటాయి, కానీ బాయ్స్ మాత్రం కేవలం కొన్ని కాలేజీలు మాత్రం సీట్లు అయితే ఉన్నాయి. ఏ రీజన్లో మనం గవర్నమెంట్ కాలేజీలు ఏమైనా చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకి ఏలూరు, గుంటూరు, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏయూ రీజన్లో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలు అనమాట. ఏయూ రీజన్లో గర్ల్స్కి మాత్రం అన్ని కాలేజీలో సీట్లు అయితే ఉన్నాయి, కానీ బాయ్స్కి మాత్రం కేవలం కొన్ని కాలేజీలు మాత్రం సీట్లు అయితే ఉన్నాయి. అంటే ఎక్కడైతే విల్లింగ్ అని ఉంటుందో అక్కడ మాత్రం బాయ్స్ అయితే సీట్లు అయితే ఉన్నట్టు. ఇంకా సేమ్ ఇదే విధంగానే మనకి ఎస్వీ రీజన్లో కూడా ఉంటుందన్నమాట. ఎస్వీ రీజన్లో వచ్చేసి మనకి మొత్తం 5 జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట. 5 జిల్లాలు వచ్చేసి మనకి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు మనకి మొత్తం 5 జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట. ఎస్వీ రీజన్లో మనకి గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడ ఉన్నా చూసుకుంటే మనకి మొత్తం 4 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి మనకి కర్నూలు, కడప, నెల్లూరు, అనంతపురం అనమాట. ఇక్కడ కూడా బాయ్స్కి వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో సీట్లు అయితే లేవు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే విల్లింగ్ దగ్గర చూసుకుంటే బాయ్స్కి వచ్చేసి ఎన్ఏ ఉందన్నమాట. ఎన్ఏ అంటే మనకి నాట్ అలౌడ్ కాబట్టి బాయ్స్కి వచ్చేసి ఎస్వీ రీజన్లో కూడా సీట్లు అయితే లేవు. అంటే మనకి ఓవరాల్గా బాయ్స్కి వచ్చేసి మన స్టేట్లో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ సీట్లు అయితే లేవన్నమాట. బాయ్స్కి వచ్చేసి ఓన్లీ మన ఏపీలో ప్రైవేట్ కాలేజీలో మాత్రమే నర్సింగ్లో సీట్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ 2 లిస్టులు ఉన్న కాలేజీల దగ్గర ఎక్కడైతే బాయ్స్కి సంబంధించి విల్లింగ్ అని ఉంటుందో అక్కడ మాత్రమే బాయ్స్కి సంబంధించి సీట్లు ఉన్నట్టు, లేకుంటే అక్కడ వాళ్ళకి సీట్లు అయితే లేనట్టు అనమాట. ఇంకా మన ఏపీలో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మొత్తం ఎన్ని కాలేజీలో చూసుకుంటే ఎస్వీ రీజన్ కలిపి ఏ రీజన్ కలిపి రెండు చూసుకుంటే మొత్తం 183 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఇందులో గర్ల్స్కి వచ్చేసి మొత్తం అన్ని కాలేజీలు సీట్లు అయితే ఉన్నాయన్నమాట, కానీ బాయ్స్ మాత్రం కేవలం కొన్ని కాలేజీలు మాత్రం సీట్లు అయితే ఉన్నాయి. ఈ లిస్టులకు సంబంధించి లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి. అలానే మన ఏపీలో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి లాస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఖాళీలకు సంబంధించి అప్డేట్ అనమాట. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.